హాయ్ నమస్తే. మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో గత 2-3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని మనం సోషల్ మీడియా ద్వారా కానీ న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ చూస్తూనే ఉన్నాం. సో బంగ్లాదేశ్లో ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎక్కడ నుంచి మొదలయ్యాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా ఇది బంగ్లాదేశ్లో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన రిజర్వేషన్స్ అనే ఇష్యూతో, నిరుద్యోగ సమస్యతో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇతరత్ర రాజకీయ శక్తులు, రాజకీయ పరిణామాలు అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రినే దేశం విడిచి పారిపోయేలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చాయి. సో బంగ్లాదేశ్లో ఈ ఈ పరిణామాలకు మొదటి కారణమైనటువంటి రిజర్వేషన్స్. సో గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్స్. సో ఈ గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్ అనే పరిస్థితి బంగ్లాదేశ్లో మాత్రమేనా అంటే కాదు. ఈవెన్ మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఎక్కడో చోట ఎప్పుడో అప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూస్, ధర్నాలు, రాస్తారోకోలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు, నిరుద్యోగులు ఎక్కడో చోట చేస్తూనే ఉంటారు. కానీ ఇదే పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ప్రైవేట్ సెక్టార్లో మనం పెద్దగా చూడం. అది అక్కడ కేవలం ఎలిజిబిలిటీ బేస్ మీద, క్వాలిఫికేషన్ బేస్ మీద, స్కిల్ బేస్ మీద మాత్రమే అక్కడ జాబ్స్ అనేది రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్కి సంబంధించి ఈ రాజకీయ నాయకులు, నిరుద్యోగులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయకోకుండా ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు అనేది చేస్తూ ఉంటారు. సో మనం ఈరోజు మన వీడియోలో ఈ నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్కి సంబంధించిన వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ అనేటివి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరము ఎంతోమంది పిల్లలు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మార్కెట్లోకి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఎంతమందికి గవర్నమెంట్ జాబ్స్లో జాబ్స్ అవైలబిలిటీగా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. మన రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది గవర్నమెంట్ జాబ్స్ యాజ్ ఆఫ్ నౌ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో ఒక్కరు మాత్రమే గవర్నమెంట్ జాబ్ అనేది వర్క్ చేస్తున్నారు. సో మిగతా 99 మంది పరిస్థితి ఏంటి? ఆ ఒక్క జాబ్ ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ గురించి, ఆ ఒక్క జాబ్ ఉన్నటువంటి రిజర్వేషన్కి మాత్రమే, అది కూడా రిజర్వేషన్స్లోనే జాబ్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఆ 1% ఉన్న రిజర్వేషన్ గురించే ఈ రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అందరూ కూడా ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ మిగతా 99 మంది పరిస్థితి ఏంటి? సో మనం ఫైట్ చేయాల్సింది, గవర్నమెంట్తో ఫైట్ చేయాల్సింది ఆ మిగతా 99 మంది గురించి. ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఆయా యూనివర్సిటీ పరిధిల్లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కానీ, ఐటీ సెక్టార్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనము గవర్నమెంట్ మీద రెగ్యులర్గా ఫైట్ చేస్తూ ఆయా సెక్టార్ని ఆ యూనివర్సిటీస్ పరిధిలో తీసుకొని రావడానికి మనం ఫైట్ చేయాలి. దీనివల్ల ఖచ్చితంగా ఆ 99 మందిలో కనీసం అంటే ఒక 50 మందికైనా కానీ ఏదో విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చి తీరుతుంది, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఈ 50 మంది ఎంప్లాయీస్ వల్ల ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అయితేనేమి, సంపద సృష్టికి అయితేనేమి, ఇలా చాలా విషయాల్లో మనకు హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ చేయాలని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అలాంటి నోటిఫికేషన్ పడినప్పుడు ఏదో అలాంటి టైంలో మాత్రమే వాళ్ళు ఆ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించవచ్చు. ప్యారలల్గా ఈ ప్రైవేట్ జాబ్ చేస్తూ వాళ్ళ నిరుద్యోగ సమస్యను అనేది తీర్చుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నిరుద్యోగ సంఘాలకైతేనేమి, విద్యార్థి సంఘాలకైతేనేమి, రాజకీయ నాయకులకైతేనేమి ఇలా జాబ్ సెక్టార్ని, ఐటీ సెక్టార్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ని ఇలాంటి క్రియేట్ చేస్తూ యూనివర్సిటీ పరిధిలో ఎంప్లాయ్మెంట్స్ని, నిరుద్యోగ సమస్యని తగ్గించాలి తప్ప ఏదో ఉన్న 1% రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూస్ని రాజకీయ కారణాలతో ఫైట్ చేస్తూ ఇలాంటి నిరుద్యోగ సమస్యని పెంచొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.